హలో నమస్తే, నేను అశోక్. నరసాపురం పార్లమెంట్‌కి సంబంధించి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపైన చాలా ఉత్కంఠ నెలకొంటూ ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేశారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ నాటకాల మధ్య ఆయన వైసీపీ పార్టీ పైన, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతంగా, అలాగే పార్టీని కూడా దూషిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే దాదాపు చాలా కాలం తర్వాత పార్టీకి కూడా దూరంగా ఉన్నారు. రేపు ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన పార్టీకి, అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. సో 2019 ఎన్నికల్లో అక్కడ వైసీపీ తరపున ఆయన పోటీ చేస్తే, టీడీపీ తరపున వెంకట శివరామరాజు పోటీ చేశారు. జనసేన తరపున నాగబాబు పోటీ చేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీ తరపున విడిగా అభ్యర్థులు పోటీ చేశారు. సో ఇక్కడ మెజార్టీ చూసుకుంటే మాత్రము ఒక్కసారి 2019 రిజల్ట్స్ చూసుకుంటే ఇక్కడ అభ్యర్థులకి ఎవరికి ఎంత శాతం ఓట్ పర్సెంటేజ్ వచ్చిందంటే, రఘురామకృష్ణరాజుకు వచ్చినటువంటి ఓట్లు 4,47,594, అంటే 38% ఆఫ్ ఓట్ పర్సెంటేజ్ వచ్చింది ఆయనకి. ఇక టీడీపీ అభ్యర్థికి 4,15,685 ఓట్లు వచ్చాయంటే 35% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇక నాగబాబుకి 2.5 లక్షలు వచ్చాయి, ఆయనకి 21% వచ్చింది. టీడీపీ జనసేన కూటమి వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఓట్ పర్సెంటేజ్ కలిపి చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు దాదాపు 56% టీడీపీ జనసేన కూటమికి వస్తుంది. వైసీపీ అభ్యర్థికి 2019 ఎన్నికల్లో 38% ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం రఘురామకృష్ణరాజు కూడా వైసీపీపై వ్యతిరేకత ఉన్నారు. ఆయన టీడీపీలో జాయిన్ అవుతారు, జనసేనలో జాయిన్ అవుతారు, లేదంటే బీజేపీలో జాయిన్ అవుతారంటూ కూడా చాలా రోజుల నుంచి చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి. టీడీపీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు, టీడీపీకి సంబంధించి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ టీడీపీలో ఆయన చేర్చుకోవడానికి ఇప్పుడు ఆసక్తి చూపట్లేదు, జనసేనలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. మరి రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? ఎందుకంటే 2019 ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. బీజేపీ కూడా ఈ కూటమిలోకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ వస్తున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని జనసేనలోనో టీడీపీలోనో జాయిన్ చేసుకుంటే అక్కడ లోకల్ లీడర్స్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే ఆయన చాలా కాలంగా నియోజకవర్గానికి ప్రజలకు దూరంగా ఉండి ఇప్పటికిప్పుడు పారాషూట్ వేసుకొని పార్టీలోకి వచ్చేస్తే, సీట్ ఇస్తే మాత్రము మా పరిస్థితి ఏంటి అనేది కూడా ఆ పార్టీలోని నేతలంతా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థి కానివ్వండి, ఇక్కడ పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి కానివ్వండి, వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? రఘురామకృష్ణరాజు వస్తే ఆయనకి సపోర్ట్ చేసుకునేందుకు పాసిబిలిటీస్ ఉంటాయా? లేదా ఒకవేళ బీజేపీలో చేరితే, బీజేపీ జనసేన కూటమిలోకి రాకపోతే, ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎంతవరకు ఆయన గెలిచే ఛాన్సెస్ ఉంటాయి? ఎంతవరకు ఆయనకి పాసిబిలిటీస్ ఉంటాయి వైసీపీని, జనసేన, టీడీపీ కూటమిని ఢీ కొట్టడానికి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతము ఆయన ఏ పార్టీలో చేరుతారనేది మాత్రమే ఒక ఎత్తు. ఆయన్ని జనసేనలో చేరబోతున్నారంటూ కూడా చాలా కొంతకాలంగా న్యూస్ వస్తూ ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలకు సంబంధించి, టీడీపీకి సంబంధించి ప్రోగ్రామ్స్ సంబంధించి ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళ్తారని చెప్పేసి మరికొంతమంది చెప్తూ వస్తున్నారు. సో ఆయన టీడీపీలోకి వెళ్ళినా, జనసేనలోకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ అభ్యర్థులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక పార్లమెంట్లో ఒక అభ్యర్థి గెలవాలంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ 100% కావాలి. కానీ రఘురామకృష్ణరాజుకి టీడీపీలో కానీ, జనసేన కానీ వస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? అది ఎంత మేరకు ఉంటుందనేది మాత్రం బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. అంతేకాకుండా ఆయన పార్టీలోకి తీసుకోవడానికి కూడా ఎవరు సుముఖత చూపట్లేదు. ఎంత సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న టీడీపీకి, ఎంత సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్న జనసేనకి, ఆయన్ని తీసుకొని పార్టీలో కండవా కప్పి ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడానికి కూడా ఎవరు సాహసం చేస్తున్న పరిస్థితి కనపట్లేదు. ఇక మరోవైపు టీడీపీ జనసేన కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నరసాపురం సీట్ని మళ్ళీ జనసేన పోటీ చేయాలని చెప్పేసి చూస్తుంది. పార్లమెంటుకి సంబంధించి 2019 ఎన్నికల్లో నాగబాబు ఇక్కడ పోటీ చేస్తే ఆయనకి చాలా మంచి మెజార్టీ వచ్చింది, దాదాపు 2.5 లక్షలు. సో ఇక్కడ టీడీపీ జనసేన కూటమిలో నాగబాబు మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి రంగంలోకి దింపాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తూ వస్తున్నారు. సో ఒకవేళ ఇక్కడి నుంచి రంగంలోకి దింపితే నాగబాబు గెలిచేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇద్దరు కలిపి వస్తున్నటువంటి ఓట్ బ్యాంకు 56% ఉంది. సో కొంత తగ్గినా కూడా, ఇక్కడ కొత్త అభ్యర్థిని రీప్లేస్ చేసినా కూడా ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి ఎక్కువ ఎడ్జ్ కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో గెలిచే అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజుని, ఒక వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ జనసేన, టీడీపీ కూటమిలో జాయిన్ చేసుకొని ఆయనకి సీట్ ఇచ్చి ఇక్కడ నుంచి పోటీ చేయించేందుకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయి? ఒకవేళ అలా పోటీ చేస్తే ప్రజలు యాక్సెప్టెన్స్ చేసే పరిస్థితి ఉంటుందా? ఆ నియోజకవర్గానికి సంబంధించి, ఆ ప్రజలకు సంబంధించి ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ జనసేనకు సంబంధించి కానివ్వండి, టీడీపీకి సంబంధించి కానివ్వండి, రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరతారనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇటు నుంచి
ఆయన నుంచి సంప్రదింపులు పార్టీ వైపు వస్తున్నాయి కానివ్వండి, పార్టీల నుంచి ఆయనకి ఎక్కడా కూడా సంప్రదింపులు జరగట్లేదు. ఆయన రావాలి, మీరొచ్చి మా పార్టీలో చేరండి, మా పార్టీలో చేరి మీరు మళ్ళీ తిరిగి నరసాపురం ఎంపీగా పోటీ చేయండి అంటే కూడా ఎక్కడా కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనపట్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారంటూ కూడా ఒక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే బీజేపీని కూడా ఆయన కూటమిలోకి రావాలని చెప్పేసి చాలా రోజులుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. బీజేపీని కూడా బీజేపీ పెద్దలతో కూడా పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఒకవేళ ఆయనలో కూడా బీజేపీ కూడా కూటమిలోకి వస్తే మాత్రం ఆయన బీజేపీలో చేరి ఎంపీ టికెట్ పొందాలని చెప్పేసి ట్రై చేస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ ఒక రూమర్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించి నిలబడే అభ్యర్థి ఎవరు అనే దానిపైన కూడా ఉత్కంఠ ఉంది. ఎవరు పోటీ చేసినా కూడా అక్కడ కొంత టఫ్ ఇద్దరి మధ్య, కూటమికి సంబంధించి అభ్యర్థి మధ్య, వైసీపీ అభ్యర్థి మధ్య కూడా ఎక్కువ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రఘురామకృష్ణంరాజు ఇంపార్టెన్స్ మాత్రమే ఈ నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా ఉండబోతుంది. నరసాపురం నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తే ఎంతవరకు రిజల్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇటు జనసేన టీడీపీ కూటమి నుంచి పోటీ చేసే అవకాశాలు అసలు ఉంటాయా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ రఘురామకృష్ణంరాజు పోటీపైనే కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఆయన పోటీ చేస్తే మాత్రము నరసాపురంలో ప్రజలు ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంటుందనేది మాత్రము చూడాల్సింది.